మాట్లాడితే ఈ మధ్యన కాంగ్రెస్ వాళ్ళు ఒక సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు, ఒకటే రాగం ఎత్తుకున్నారు. కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు, మేమేం చెప్తాం అని మాట్లాడుతారు. ముఖం బాగలేక వెనకటికి కూడా అద్దంబల కొట్టుకున్నాడు. మరి నేను అడుగుతున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారి యాద్ చేసుకొని గుండె మీద చేసుకొని చెప్పుర్రి. కరోనా వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆగమైపోయినప్పుడు, రూపాయి ఆదాయం లేనప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? గురుకులాల సన్నబియ్యం పెట్టుడు ఆగిందా? మరి ఏం ఆగలేదు కదా. రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ నడపలేదా? నడిపేటోడికి దమ్ముంటే, నడిపేటోడు మొగోడైతే, ఎటుగానోళ్ళు నడితే గిట్లే ఉంటుంది. మరి ఎటుగానోళ్ళు నడితే గిట్లే ఉంటది అంటున్నా. నడిపేటోడు మొగోడైతే, నడిపేటోనికి నిజంగా దమ్ముంటే ఆదాయం పుడుతుంది, సంపద పుడుతుంది, పేదలకు అందుతుంది. ఇలా నడపరాక నాచినాయే ఆంగం తేడా అంటారు చూడు. నాచినాయే డాన్స్ చేయరాదట, కింద వాగలేదు అంత మొత్తం అంతా ఎత్తు దప్పులు ఒకట్లున్నది రేవంత్ రెడ్డి కాదు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, మరి నువ్వే అంటివి కదా ఎలక్షన్లకు ముందు, తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, నేను మొత్తం చేస్తా. కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. ఇక్కడ కౌలు రైతులు ఉన్నారా? ఎవరన్నా కౌలుదారులు? మీకు ఉత్తరం రాసిండా రేవంత్ రెడ్డి? అప్పుడు రాసిండు 22 లక్షల మంది కౌలు రైతులకు రాసిండు. కౌలుదారులకు ఇస్తా, అసలులకు ఇస్తా, 15,000 అటు 15,000 ఇటు ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇలా మనిషి పీకిండు కౌలు రైతులకు. మేము ఆనాడే చెప్పినాం, ఆ రోజే చెప్పినాం, వీళ్ళంగా నమ్మకూడదు ఏం చెప్పినాం. కరెంట్ ఉంటుందా? అందుకే అంటున్నా, నేను మొన్న మా దగ్గర సిరిసిల్లకు పోతే ఒక రైతన్న వచ్చిండు, ఒక తాత. ఏం తాత బాగున్నావా అన్న. ఏం బాగుండే అని అంటే, అదేమైంది నీకు అన్న. ఏమున్నదే, పాలిచ్చే బర్రెని ఇచ్చిపెడతానే దున్నపోతుంది తెచ్చుకుంటే ఎల్లారెడ్డి దొడ్లో కట్టేస్తే ఇప్పుడు బాధపడబట్టి. ఇక్కడ ఇంత మంచి మనిషి ఉండగా నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఆ పోలీసు సాయిలన్నను బట్టలు ఉడదీసి మనం ఏం చేయాలి? మరి ఒక్కటే పని చేయాలి. ఏ పోలీసుడు అయినా సరే, ఏ మస్తీ ఉన్న అధికారైనా సరే, లేదా బల్బు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి అయినా సరే, వీళ్ళందరికీ బుద్ధి చెప్పే శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఎవరినో అడిగే అవసరం లేదు. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎట్లనైతే సాయిలన్న బట్టలు వాళ్ళు ఇప్పిండ్రో, వాళ్ళ బట్టలు నీ ఓటే తూట. ఇంకేం చేసి అక్కర్లేదు. వస్తారు మళ్ళా దగ్గరికి, అన్న అంటారు, బావ అంటారు, బామ్మడిది అంటారు, అల్లుడు అంటారు, తమ్మి అంటారు, దండం పెడతారు. గ్యారంటీ కార్డులు మంచిరా ఇదివరకు మీ కాడ? ఒక్కటన్నా గ్యారంటీ అయిందా కనీసం? ఏ ఒక్కళ్ళకు కూడా ఒక్కటి కూడా జరగలే. అందుకే నేను అంటున్నా, ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. 100 మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే. కానీ ఆయన మాత్రం ఏమ్లాడ గుడికి పోతే రేవంత్ రెడ్డి పెట్టిన తిన్న బువ్వ ఖర్చు ఎంతో తెలుసా? ప్లేటుకు 1,35,000 రూపాయలు. ఏం నింపాడంటే నాకేం తెలియదు. బంగారం తినడా, వాడు వెండి తినడా? ఒక ప్లేటుకు 1,35,000 అట. అందగాతలందరినీ పిలిచి చూడు, మిస్సుబాడుల మీద పెట్టిండు. సుందరాంగులను పిలిచిపెట్టిన భోజనానికి ఆయన ఖర్చు ఎంత ఎరికైనా? ప్లేటుకు ఒక్కొక్కల బువ్వకు 1,00,000. మరి 1,00,000 సుందరాంగులకు పెడతావు, నువ్వు ఏమ్లవాడకు వచ్చి తింటే 1,35,000 అవుతుంది. మా పొరగంలో కనీసం 100 రూపాయలు మంచి భోజనం పెట్టేస్తలేదా నీకు? లేవా పైసలు? బయట వాళ్ళకు పెట్టడానికి మస్తుగుంటాయి. కానీ మన పిల్లలకు 6.5 లక్షల మంది పిల్లలు 1022 గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే, ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే, ఆనాడు ఎట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది మన గురుకులాలు ఆలోచన చేయండి. మన దళిత బిడ్డలు, మన గిరిజన బిడ్డలు, మన బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ వాళ్ళు చచ్చిపోతుంటే, ఫుడ్ పాయిజనింగ్ అని రోజు ఒక్కసారి వస్తుంటే వార్తలు, గుండె అవిసిపోతుంటే చూసుకుంటా ఊరుకుందామా లేకపోతే కొట్లాడదామా ఆలోచించుంది. తెరలైన తెలంగాణను మళ్ళా మంచిగా చేయాలంటే ఒకే ఒక్క నాయకుడు. ఆ నాయకుడు ఎవరు? కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి తెచ్చుకుందామంటే ఒకసారి పిడికిద్దాం. ఆ మిద్దె మీద సగం ఉన్నారు. ఏం సంగతి? కాంగ్రెస్ వల్ల స్పీచ్ ఇన్నందుకు వచ్చినా, మీ వారికి రిపోర్ట్ చేసినందుకు వచ్చినా? వెనకాల వాళ్ళకి ఏమైంది రా? కేసీఆర్ కావన్నా పక్కన అక్క, అక్కడున్న అక్కలు జై తెలంగాణ, జై తెలంగాణ.